మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపిన కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. అలాగే మహారాష్ట్రలో హస్తం పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. మరోవైపు మహారాష్ట్రలో కమలం పార్టీ విజయం సాధించినందుకు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంబరాలు చేసుకున్నారు. చూస్తే ఎట్లా ఉందంటే జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో రెండు రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఈరోజు ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి ఈవీఎంలపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్ సహా మిగతా వారి మిత్ర పార్టీలకు పరిపాటి అయిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు జార్ఖండ్లో జేఎంఎం గెలిస్తే అక్కడ ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఈవీఎంల విషయంలో చర్చ ఎందుకు వస్తోందన్నారు. ఈ దేశంలో చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి, అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు. రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు, వాళ్ళు జార్ఖండ్ ముక్త్ మోర్చా జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు, బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు.